లేదా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, నాడు నిజాం నవాబులనే దిగంతాలకు తరిమి కొట్టిన గడ్డ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకు ఒరిగినా గాని తుపాకీని వదలకుండా పోరాటం చేసిన గడ్డ ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే, ఈ రోజు ప్రజాస్వామిక రాష్ట్రంలో మనం ఈ రోజు మనుగడ సాధించినామంటే నల్గొండ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటమే ఈ రోజు మనకి స్వేచ్ఛనిచ్చింది. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నల్గొండ జిల్లా ఈ రోజు చైతన్యం కోల్పోయింది అనుకుంటున్నారా, లేకపోతే నల్గొండ జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోలేరు అనుకుంటున్నారా గత పాలకులు అని చెప్పి నేను సందర్భంగా అడగదలుచుకున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాలు 20 లక్షల కోట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో ఉంటే 2000 కోట్లతోని ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదో అడగండి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిలాయపల్లి కాలువ కావచ్చు, లేకపోతే గంధమల్ల కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. 10 ఏళ్లలో ఇవాళ మనం పూర్తి చెయ్యాలి అనుకుంటే కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తూ, ఇవాళ మీకు ఎందుకు మెడికల్ కాలేజ్ కట్టలేదు? ఇవాళ యాదగిరి గుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరికి మెక్కినరో ఇవాళ మీకు అందరికీ తెలుసు. నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు, దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు. కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇవాళ అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మిత్రులారా, నేను ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం. వాళ్ళ డిఏల సంగతి, వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి ఒక కొలిక్కు పట్టుకొచ్చినాం. ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేదని. వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి 5 లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా, వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా మీ సోదరుడిగా. అక్క, అవ్వ, అమ్మ, 10 ఏళ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని, రాష్ట్రాన్ని తగలబెట్టి, రావణ కాష్టంగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా? కార్యకర్తలారా ఆలోచన చేయండి. 18 నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా? 18 నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా? ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు కలవకుంటోళ్ళు, మనం కాదు.
ఎన్నిసార్లు బయటకు వచ్చిండు, ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగను. మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఏనాడైనా ముఖ్యమంత్రిని చూసిర్రా? ఇంతకుముందే వాసాల మర్రిలా ఆయన వచ్చినాడు, ఎవరికి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండించిండంట. ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాండ పడ్డ. మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇవాళ వాసాల మరిలో ఇళ్ళని కూలగొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు. దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు. మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు. కానీ మా చామలకేరను మా బీర్ల ఐలేను పోయి చూసిరమ్మ అంటున్నా.